విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలి ప్రాణాలు తీసి ఆ మృతదేహాన్ని గణపతి నగరం మండలం మరుపల్లి సమీపంలో పాతిపెట్టాడు ప్రియుడు. ఒడిశాకు చెందిన మోహన్ మీనా మధ్య ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం మీనా 3 నెలల గర్భిణి. మీనాను దారుణంగా చంపి మరుపల్లి సమీపంలోని మామిడి తోటలో పాతిపెట్టాడు మోహన్ మీనాది ఒడిశాలోని తున్కల్ గ్రామం. 14 రోజుల క్రితం మీనా మిస్ అయింది అంటూ ఒడిశా సిమిలిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు మీనా పేరెంట్స్. ఈ దర్యాప్తులో భాగంగా మీనాను మోహన్ చంపేసి మరుపల్లి దగ్గర ఖననం చేసినట్లుగా గుర్తించారు. దీంతో గజపతి నగరం పోలీసులను ఆశ్రయించారు మీనా పేరెంట్స్. ఒకసారి అంశానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారో చూద్దాం. ఈరోజు కోరాపుట్ జిల్లా సిమిలిగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ మన పోలీస్ స్టేషన్కి వచ్చి అసిస్టెన్స్ కావాలని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది ఏంటని ఆవిడని అడగగా ఆవిడ ఏంటంటే అల్బినా గరుడ అనే అమ్మాయి 22 సంవత్సరాల అమ్మాయి గత 2 సంవత్సరాల నుంచి మోహన్ కిల్లో అను వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉండేది. ఆవిడ సిమిలిగూడలో బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ అతనితో సహజీవనం చేయడం వలన గత 1 ఆగస్టున ఆవిడ మీద మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఎవరైతే మోహన్ కిల్లో ఉన్నాడో అనే వ్యక్తి ఆవిడని మిస్ అయిపోయినట్టు సునాబేడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే అల్బినా గరుడ మిస్ అయిన అమ్మాయో అమ్మాయి తాలూకు పేరెంట్స్ లేదు మా అమ్మాయి మీద ఏదైనా జరిగి ఉంటుంది, మా అమ్మాయి మిస్ అవ్వడం జరగదు అని చెప్పి ఉద్దేశంతో సిమిలిగూడ పోలీస్ స్టేషన్లో నిన్న 13వ తారీఖు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే అల్బినా గరుడ అని ఉన్న అమ్మాయి ఉందో ఆ పేరెంట్స్ అనేది కంప్లైంట్ ఇవ్వడంతో తదుపరి పోలీస్ స్టేషన్ వారు అనేది కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కేసు కంప్లైంట్ పెట్టారో మోహన్ కిల్లో అంటే ఈవిడతో సహజీవనం చేస్తున్న మిస్సింగ్ గర్ల్తో సహజీవనం చేస్తున్న అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించగా అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆవిడతో గత 2 సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ ఉన్నాము. బట్ ఆవిడ ప్రజెంట్ 3rd మంత్ ప్రెగ్నెన్సీ ఉండడంతో ఇద్దరి మధ్య ఏదో గొడవ జరగడం వలన ఆవిడని తీసుకొచ్చి మన గజపతి నగరం ఏరియాలో 29వ తారీఖున పాతిపెట్టడం జరిగింది. మన మరుపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన మామిడి తోటలో పాతిపెట్టడం జరిగింది. ఆ విషయాలు ఎప్పుడైతే సిమిలిగూడ పోలీసులకు ఆ విషయాలు తెలపడంతో వాళ్ళు ఈ రోజు వచ్చి మన అసిస్టెన్స్ తీసుకొని దాని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం పాతిపెట్టిన బయటకు తీయాలంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి అనుమతి ఉండాలి. అదే క్రమంలో మన గజపతి నగరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారికి వాళ్ళు లెటర్ రూపంలో తెలియపరచగా వెంటనే మన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు వచ్చారు. అక్కడ నుంచి ఫోరెన్సిక్స్ డాక్టర్స్ వచ్చారు. అలాగే అక్కడ లోకల్ ఒరిస్సా తహసీల్దార్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ సమక్షంలో ఈ రోజు బయటకు తీయగా వాళ్ళ పేరెంట్స్ అనేది ఆవిడని గుర్తుపట్టడం జరిగింది. వాళ్ళ కుమార్తెగానే వాళ్ళు గుర్తుపెట్టారు. తదనంతరం దాని మీద పంచనామా చేసి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా చేసి తదనంతరం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం డెడ్ బాడీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని తీసుకెళ్లడం జరిగింది. ఈ అంతటికీ కూడా మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం వాళ్ళకి అసిస్టెన్స్ చేయడం జరిగింది. అంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమిటనేది వాళ్ళు ఫర్దర్గా తెలియజేయడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో? ఎందుకు ఇంత దారుణానికి పాల్పడ్డాడు అతను? ఈ రోజు ఈ ఘటన ఈ విజయనగరం జిల్లానే అందరినీ కూడా కలవరపరిచే విధంగా కనిపిస్తా ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ప్రేమించి గర్భవతిని చేసి భూమిలో పాతిపెట్టిన ఘటన అంటే ఈ రోజు చోటు చేసుకుంది. కానీ ఇతను ఒరిస్సాకి చెందినటువంటి ఇతనే కాదు, ఇద్దరు కూడా ఒరిస్సాకి సంబంధించిన అక్కడ మోహన్ ఇల్లు అనే యువకుడు, అదే విధంగా చనిపోయినటువంటి ఆ యువతి ఆలు మీనా 22 సంవత్సరాలు. ఈమె బ్యూటీ పార్లర్ గా అక్కడ ఉన్నటువంటి సిమిలిగూడలో పనిచేస్తున్నారు. సిమిలిగూడలో ఉంటూ కొన్నాళ్ళ పాటు సుమారుగా 6 మాసాలని ఒకవైపు చెప్తున్నారు. పోలీసులకి అక్కడ ఇచ్చిన సమాచారం సుమారుగా సంవత్సరం నుంచి సహజీవనం చేస్తున్నామంటూ కూడా మరొక వైపు చెప్తూ ఉన్నారు. ఏదేమిటికైనా సరే ఈ రోజు అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగిందా, ఏదైనా గొడవలు జరిగాయి, ఏం జరిగిందో తెలియదు. కానీ అక్కడి నుంచి ఏదైతే కోరాపూట్ జిల్లాలో ఉన్నటువంటి సిమిలిగూడ ప్రాంతం నుంచి ఈ రోజు ఒరిస్సా బార్డర్ దాటి విజయనగరం వచ్చి విజయనగరం దగ్గర మరుపల్లి అనే గ్రామం ఉంటుంది. ఆ మరుపల్లి గ్రామం దగ్గర పెట్రోల్ బంక్ కి కొంచెం ఆనుకుని ఉన్నటువంటి తోటల్లో ఈ బాడీని అయితే పాతిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే పోలీసులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఎంక్వైరీ కూడా మొదలు పెడతా ఉన్నారు. అయితే దీని పరంగా చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కనుక చూస్తే గత నెలలో అంటే 28వ తేదీ 7వ నెల
2026లో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందని, అక్కడి నుంచి మా పాప కనిపించకుండా వెళ్ళిపోయిందని ఆ తల్లిదండ్రులు, ఆ బంధువులు ఒకవైపు చెప్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి మోహన్ ఇల్లు ఎవరైతే ఉన్నారో ఆయనకి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయక ఒకవైపు 29వ తేదీని నేను ఇక్కడ తీసుకొని వచ్చేసాను. 29వ తేదీని వాళ్ళ ఈ విధంగా ఆవిడికి కొడితే ఈ విధంగా జరిగిపోయింది. బయటికి తీసుకుని వెళ్తే ఏం జరుగుతుందా ఈ విధంగా చేసినట్టు కూడా ఒకవైపు చెప్తా ఉన్నాను. అయితే 29వ తేదీ 7వ నెల 2026వ తేదీన సాయంత్రం వేళలో జరిగినట్టే తెలుస్తుంది. అయితే అదే సమయంలో అక్కడ చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆ గడపారలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ పార ఇవన్నీ కూడా దానికి సంబంధం గోచి తీయవలసినటువంటి పరికరాలు కూడా అక్కడే పడేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఈ రోజు ఈ ఘటన అయితే తీవ్రంగా కలవలో రేపుతుంది. ప్రస్తుతానికి చూసుకుంటే ఇదంతా కూడా ఒక నెల రోజుల నుంచి ఇదంతా వ్యవహారం జరుగుతుందంటూ మరొకవైపు చెప్తూ ఉన్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిమ్లుగూడ, ఒరిస్సాలో కోరాపుట్ జిల్లాలో ఉన్నటువంటి సిమ్లుగూడ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. అక్కడి నుంచే పోలీసులు, ఒరిస్సా పోలీసులు ఇక్కడ ఆంధ్ర పోలీసులతో కమ్యూనికేట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఆదేశాల మేరకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గజపతి నగర్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఆ సిఐతో అంతా కూడా కమ్యూనికేట్ చేసుకుని ఇక్కడ కొంత స్టాఫ్ పంపించి అదంతా కూడా ఒకవైపు పాతినటువంటి ఏదో ఖననం చేసినటువంటి బాడీని వెతికి తీయాలంటే ఖచ్చితంగా మండల మెజిస్ట్రేట్ యొక్క పర్మిషన్స్ అయితే ఉండాలి, నేరుగా ఆయన వచ్చి చూడాలి. ఇదంతా కూడా ప్రాసెస్ అంతా జరిగింది. ఇదంతా కూడా నిన్న సాయంత్రం నుంచి జరుగుతూ ఉంది. ఈ రోజు పూర్తి స్థాయిలో అన్ని విధాలు జరగడంతో పూర్తిగా బాడీని కూడా వెలికి తీసి పంపించారు. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా పంచనామా కూడా ఆయన చేసి ఇక్కడ నుంచి బాడీని ఒరిస్సా కూడా ఆల్రెడీ పంపించామంటూ కూడా వైపు పోలీసులు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఏదేమైనా కానీ సరే ఈ ఘటన అయితే ఈ రోజు విజయనగరం జిల్లా ప్రజలనే కాకుండా ఈరోజు తెలుగు ప్రజలు కూడా అందరూ కూడా ఒక అవాక్ గురి చేసిన పరిస్థితి. ఎందుకంటే ఒక గర్భవతిగా ఉన్నటువంటి అమ్మాయిని ఈ రోజు ఇలాగా పూర్తిగా చంపేసి పాతిపెట్టినటువంటి ఘటన అయితే తీవ్రంగా కలకలేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు విచారణ కొనసాగుతుంది. గజపతి నగరం పోలీసులు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి విచారిస్తున్నారు. మరుపల్లి దగ్గర మీనాను మోహన్ చాలా దారుణంగా చంపేసి ఖననం చేశాడు అంటూ కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.